Hi friends, ఎలా ఉన్నారు? నా పేరు చందు. మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్ అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ వీడియో నెంబర్ 216. ఈ రోజు వీడియోలో ఏంటంటే మరికొన్న యూజ్ఫుల్ కాన్సెప్ట్స్ అయితే యూజ్ఫుల్ టాపిక్స్ అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. అవి ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే మీకు ఒక వెబ్సైట్ ఉంది అండి. ఆ వెబ్సైట్కి ఏంటంటే కాంపిటీటర్ అనే వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. ఓకేనా? ప్రతి ఒక్కదానికి కాంపిటీటర్ అయితే ఉంటారు కదా. కాంపిటీటర్ ఉన్నప్పుడు సేమ్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అలానే కాంపిటీటర్ తన వెబ్సైట్లో ఏమేం చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. ఓకేనా? అంటే ఎలా అనేసి ఏంటంటే చాలా మందికి అయితే ఉంటుంది. ఎందుకంటే తెలుసుకోవాల్సిన నీడ్ కూడా ఉంది. ఎప్పుడైతే తను సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు, సక్సెస్ఫుల్గా వెబ్సైట్ రన్ చేస్తున్నాడు, సక్సెస్ఫుల్గా ట్రాఫిక్ తెస్తున్నాడు, సక్సెస్ఫుల్గా ఏంటంటే బిజినెస్ రన్ చేస్తున్నాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేస్తున్నాడంటే తన దగ్గర ఏదో ఒక సమ్ ప్రూవెన్ స్ట్రాటజీస్ అయితే ఉండొచ్చు కదా. కాబట్టి తను ఏం చేస్తున్నాడో తెలియాలి అంటే మనం ఏంటంటే అది ఫైండ్ అవుట్ చేయాలి. వెళ్ళి తనని అడిగినప్పుడు చెప్తారా? ఎవరు కూడా చెప్పరు. కాబట్టి ఈ వీడియోలో కాంపిటీటర్‌ది ఏంటంటే సమ్ డేటా అనేది ఎలా చూసుకోవచ్చు, ఓకేనా? ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు అనే కొన్ని టిప్స్, ట్రిక్స్ అయితే చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఛానల్‌లో ఏంటంటే వీడియోస్ అనేటివి ఫస్ట్ థియరీ ఉంటది. ఆఫ్టర్ దెన్ ప్రాక్టికల్ ఉండాలి. దెన్ లైవ్ ఇంప్లిమెంటేషన్ అయితే ఉంటది. ప్రతి వీడియో మీరు చూస్తున్నా కూడా సేమ్ ఇలానే ఉంటది. కానీ మీరు థియరీ వరకు చూసేసి ఎగ్జిట్ అయిపోయారు అనుకో, మీరు లైవ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, ఏంటి టిప్స్ ఏంటి అనేది మిస్ అయితే అయిపోతారు. కాబట్టి వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. ఓకేనా? అలానే ఏంటంటే మీరు ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఆ కంపెనీకి కూడా కాంపిటీటర్ ఉంటారు కదా. ఆ కాంపిటీటర్ ఏ పర్టికులర్ థింగ్స్ని యూస్ చేసి, ఏ ఫ్రేమ్ వర్క్స్ని యూస్ చేసి, ఏ ప్లగ్గిన్స్ని యూస్ చేసి, ఏ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసి ట్రాఫిక్ తెస్తున్నాడు, ఓకేనా? విజిటర్స్ని తెస్తున్నాడు, అలానే ఏంటంటే బిజినెస్ రన్ చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలి అనేసి ఏంటంటే మీకు టీమ్ లీడర్ ఏంటంటే మీకు చెప్పారు ఫైండ్ అవుట్ చేయమని. అప్పుడు మీరేం చేస్తారు? తెలియదు కదా. కాబట్టే ఈ వీడియో అనేది మీకోసం అయితే తీసుకొని వచ్చాను. ఇక్కడ ఏంటంటే కొన్ని అయితే నేనైతే మెన్షన్ అయితే చేస్తున్నాను. హౌ టు ఫైండ్ అవుట్ విచ్ టెక్నాలజీ కాంపిటీటర్స్ యూజింగ్ ఫర్ దేర్ వెబ్సైట్. వాళ్ళ వెబ్సైట్కి ఏంటంటే ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ప్లగ్గిన్స్ యూజ్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ దీనితో పాటు ఏంటంటే అలానే ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, అలానే వాళ్ళు ఏదైతే ట్రాఫిక్ని పంపిస్తున్నారో వాళ్ళ వెబ్సైట్కి దాన్ని ఎక్కడికి రీడైరెక్ట్ చేస్తున్నారు, అలానే ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ కంటెంట్ దాన్ని ఎలా మానిటైజ్ చేస్తున్నారు, ఇలాంటివి మరి ఎన్నో ఏంటంటే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. నేనేంటంటే దీనికోసం మీకు 2 సాఫ్ట్వేర్స్ అయితే ఇస్తాను, 2 ఎక్స్టెన్షన్స్ అయితే ఇస్తాను. అది కంప్లీట్లీ ఫ్రీ అండి. ఓకేనా? ప్రీమియం ప్లగ్గిన్స్ అంటే కొన్ని ఫ్యూచర్స్ ఏంటంటే ఫ్రీగా ఉంటాయి, కొన్ని ఏంటంటే పెయిడ్ ఉంటాయి. కాబట్టి నేను ఏంటంటే 2 అయితే ఎక్స్టెన్షన్స్ ఇస్తాను. ఆ 2 యూస్ చేసి ఏంటంటే మీరు కంప్లీట్గా ఒకదాన్ని ఫ్యూచర్స్ ఏంటంటే ఒక దాంట్లో ఉండొచ్చు, ఇంకొక దాని ఫ్యూచర్స్ ఏంటంటే ఇంకొక దాంట్లో ఉంటాయి. ఎప్పుడైతే మనం పెయిడ్ సర్వీసెస్ అనేది తీసుకుంటామో ఒక దాంట్లోనే ఏంటంటే అన్ని సర్వీసెస్, అన్ని ఫ్యూచర్స్, అన్ని స్పెసిఫికేషన్స్ మనమైతే తెలుసుకోవచ్చు ఒక వెబ్సైట్ గురించి. ఫ్రీగా యూజ్ చేసేటప్పుడు అన్నీ ఫ్రీగా ఉండవు కాబట్టి మనకేంటంటే టూల్స్ తెలుసుకున్నప్పుడు అన్నీ ఏంటంటే మనం గ్యాదర్ అయితే చేసుకోవచ్చు కంప్లీట్ కాంపిటీటర్స్ డేటాని. ఓకేనా? ఆ పర్టికులర్ ఎక్స్టెన్షన్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ఎక్స్టెన్షన్ గురించి అయితే చూద్దాం. ఆఫ్టర్ దెన్ సెకండ్ ఎక్స్టెన్షన్ అయితే చెప్తాను. కంప్లీట్గా నేను థియరీగా ఎక్స్ప్లెయిన్ చేసి లైవ్లో కూడా ఏంటంటే అది మీకు ఎలా యూజ్ఫుల్ అవుతుంది, కాంపిటీటర్ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి డేటా అనేది ఎలా గ్యాదర్ చేయొచ్చు అనేది కూడా లైవ్లో అయితే చూపిస్తాను. ఫస్ట్ వెబ్సైట్ ఏంటి అంటే మీకు వ్యాప్లైజర్ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఓకేనా? వ్యాప్లైజర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ సింప్లీ ఏంటంటే నేను ఎలాగైతే ఇక్కడ టైప్ చేశానో వ్యాప్లైజర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేసి సింప్లీ ఏంటంటే మీరు కూడా క్రోమ్లో అయితే టైప్ చేయండి, లేకపోతే ఏదైనా బ్రౌజర్లో అయితే టైప్ చేయండి. చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఎక్స్టెన్షన్ అయితే మీకు అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ రిజల్ట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే క్రోమ్ వెబ్ స్టోర్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీకు యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది ఎలా యాడ్ చేసుకోవచ్చు ఏంటి అనేది అయితే నేనైతే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ప్రీవియస్ కూడా నేను చాలా వీడియోస్లో అయితే ఇదైతే మీకు చూపించున్నాను. కాబట్టి సింప్లీ యాడ్ టు క్రోమ్ అయితే క్లిక్ చేస్తున్నా, సింప్లీ యాడ్ ఎక్స్టెన్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. వన్స్ ఏంటంటే ఇది క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఇలా చిన్న ఒక
ఫైల్ అయితే డౌన్లోడ్ అయ్యేసి ఎక్స్టెన్షన్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత ఏంటంటే మీకు ఎక్కడైతే డిస్ప్లే అవుతుంది దాన్ని మీరు పిన్ బార్ చేసుకుంటే ఇక్కడ మీకు ఏంటంటే హారిజెంటల్గా ఇక్కడ ఒక బార్ అయితే కనిపిస్తుంది కదా, దీంట్లో అయితే యాడ్ అయితే అవుతుంది. ఇక్కడ ఏంటంటే యాడ్ అయ్యేసి రిమూవ్ అయితే అయిపోయింది. మనం ఏంటంటే దాన్ని పిన్ బార్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ పిన్ బార్ చేసిన తర్వాత అది అక్కడే ఏంటంటే స్టిక్ అయితే అయి ఉంటుంది ఇక్కడ ఈ పర్టికులర్ బార్లో. ఓకేనా, దానికోసం దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ వ్యాప్లైజర్ టెక్నాలజీ అని అవుతుంది కదా, దీన్ని పిన్ బార్ చేయండి. పిన్ బార్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ పిన్ అయితే అవుతుంది. ఇప్పుడు పిన్ అయిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూద్దాము. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ కాంపిటీటర్ ఎవరు అని అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. సింప్లీ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. నేను ఏంటంటే ఎగ్జాంపుల్ కోసం లూజ్ వెయిట్ ఫాస్ట్ అని అయితే తీసుకుంటాను. ఏదో ఒకటి సంథింగ్ లూజ్ వెయిట్ ఫాస్ట్ అని అయితే తీసుకున్నాను. దీన్ని ఏంటంటే ఎంటర్ చేసిన తర్వాత నేను ఒక వెబ్సైట్ అయితే తీసుకుంటున్నా. ఏదైనా కాదు ఒక వెబ్సైట్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే దీన్ని అయితే క్లిక్ చేసి న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది. సేమ్ ఎలాగనే ఏంటంటే మీ కాంపిటీటర్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సింప్లీ ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు సిఎంఎస్ అనే ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా, సిఎంఎస్ అనేది ఏంటంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. వర్డ్ ప్రెస్ అనేది ఏంటంటే ఒక సిఎంఎస్ సాఫ్ట్వేర్. ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది ఏంటంటే వర్డ్ ప్రెస్ యూజ్ చేసి ఈ పర్టికులర్ వెబ్సైట్ని అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా, 5.8.3 అయితే యూజ్ అయితే చేస్తున్నారు. అనలిటిక్స్ కోసం ఏంటంటే ఎజాయిక్ యూజ్ చేస్తున్నారు, గూగుల్ అనలిటిక్స్ యూజ్ చేస్తున్నారు, అలానే ఏంటంటే క్వాంటికాస్ట్ మెజర్ అయితే యూజ్ చేస్తున్నారు. బ్లాగ్స్ వచ్చేసి వర్డ్ ప్రెస్, అలానే ఏంటంటే ఫాంట్ స్క్రిప్ట్స్ వచ్చేసి ట్విట్టర్ ఎమోజీస్ అండ్ గూగుల్ ఫాంట్ ఏపీఐ యూజ్ చేస్తున్నారు. ఇలా ఏంటంటే ప్రతిదీ అయితే మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఫ్యూచర్స్. డేటాబేస్ వచ్చేసి MySQL యూజ్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ వచ్చేసి PHP యూజ్ చేస్తున్నాం, రీటార్గెటింగ్ కోసం ఏంటంటే క్రిటియా యూజ్ చేస్తున్నాం, అలాగే ఏంటంటే గూగుల్ రీమార్కెటింగ్ యూజ్ చేస్తున్నాం. వీటన్నిటి గురించి మీకు తెలియకపోతే నో ప్రాబ్లం, కానీ ఏంటంటే ఈ పర్టికులర్ టూల్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ PHP ఉందో అదంతా మీరు యూజ్ చెయ్యరు, కానీ ఏంటంటే తెలుసుకుంటారు. మీ టీమ్ లీడ్కి చెప్తారు, మీకు ఏదైనా టీం ఉంటే వాళ్ళు చూసుకుంటారు ఈ పర్టికులర్ లాంగ్వేజ్ది యూజ్ చేస్తున్నారు. వర్డ్ ప్రెస్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మీకు PHP వస్తుంది, MySQL వస్తుంది, అలానే ఏంటంటే డిఫరెంట్ HTML, CSS ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యేసి కూడా వస్తాయి. జావా స్క్రిప్ట్ అనేసి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయితే ఉంటాయి. అది పర్టికులర్ సాఫ్ట్వేర్లోనే ఏంటంటే ఇంక్లూడ్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాయి. అలానే ఏంటంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది ఏంటంటే మీకు ట్రాకింగ్ చేయడానికి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలానే మీకు ఏదైతే వెబ్సైట్లో ఇంజెక్ట్ చేసే ట్యాగ్స్ ఉంటాయో వాటన్నిటిని సింపుల్గా ఒకే పర్టికులర్ సాఫ్ట్వేర్లో మీరు పుష్ చేసి ఆ పర్టికులర్ ట్యాగ్స్ అన్ని ఫైర్ అయితే చేయొచ్చు గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఇలా ఏంటంటే కంప్లీట్ డేటా అనేది ఒక వెబ్సైట్ రిలేటెడ్ మీరైతే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. అలానే ఇక్కడ ఈ పర్టికులర్ ఆప్షన్ యూజ్ చేసి ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మోర్ ఇన్ఫో పైన క్లిక్ చేశారనుకో ఇక్కడ ఏంటంటే మీకు మోర్ ఇన్ఫో అయితే వస్తుంది. APIKతో ఏంటంటే మీరు సెటప్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఈ పర్టికులర్ ఎక్స్టెన్షన్ గురించి అయితే దీన్ని యూజ్ చేసి మనం ఎలా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికన్నా మోర్ ఫ్యూచర్స్ ఉన్న ఇంకో ఎక్స్టెన్షన్ గురించి అయితే ఇప్పుడైతే చూద్దాము. అదేంటంటే బుల్ట్ విత్ అనేసి ఏంటంటే ఒక ఎక్స్టెన్షన్ అయితే ఉంది. బుల్ట్ విత్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని క్లిక్ చేశారంటే మీకు సేమ్ ఏంటంటే అదే ఆప్షన్స్లో మీరు ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ అయితే యాడ్ అయితే చేశాను. మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే నేను బుల్ట్ విత్ యూజ్ చేస్తాను. ఎప్పుడైతే కాంపిటేటర్ ఏ సాఫ్ట్వేర్స్ ఏంటి యూజ్ చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి. సేమ్ ఇదే దానికి నేను ఇప్పుడు ఏంటంటే ఈ వెబ్సైట్కి వ్యాపైజర్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే నాకు కొన్ని ఫ్యూచర్స్ చూపించాయి. అదే నేను ఏంటంటే బుల్ట్ విత్ యూజ్ చేస్తున్నాను. బుల్ట్ విత్లో ఏంటంటే ఇంకా మనకు మోర్ ఫ్యూచర్స్ ఏదైతే ఈ పర్టికులర్ వెబ్సైట్ యూజ్ చేస్తుందో ఆ డేటా అంతా నాకు క్లియర్గా అయితే ఇస్తుంది. సింప్లీ ఏంటంటే మీరు దాన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరైతే చెక్ చేయొచ్చు. బుల్ట్ విత్ అనేసి అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే టెక్ రిలేటెడ్ ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నాం, గూగుల్ సైట్ ట్యాగ్, ఓకేనా, మెజర్మెంట్ చేయడానికి, కన్వర్షన్ ట్రాకింగ్ చేయడానికి గూగుల్ సైట్ ట్యాగ్ అనేది అయితే ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తున్నారు. అలానే గూగుల్ అనలిటిక్స్ యూజ్ చేస్తున్నారు, యూనివర్సల్ అనలిటిక్స్ యూజ్ చేస్తున్నారు, గూగుల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. అంటే గ్రావిటార్ ప్రొఫైల్స్ ఇది వర్డ్ ప్రెస్ రిలేటెడ్ అయితే ఉంది. అండ్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ యూజ్ చేస్తున్నారు. అలానే ఏంటంటే ఫాంట్ ఆసమ్ అయితే యూజ్ చేస్తున్నారు, జెట్ ప్యాక్ యూజ్ చేస్తున్నారు SEO కోసం. అలానే ఏంటంటే గూగుల్ ఐడెంటిఫై ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు.
దెన్ వచ్చేసి వర్డ్ ప్రెస్ గ్రిడ్ యూస్ చేస్తున్నారు. మొబైల్ రిలేటెడ్ ఏంటంటే వ్యూ పోర్ట్ మెటా యూస్ చేస్తున్నారు. ఐఫోన్ రిలేటెడ్ కూడా యాక్సెస్ ఉంది. అండ్ దెన్ కంటెంట్ మేనేజ్మెంట్ వచ్చేసి ఏంటంటే వర్డ్ ప్రెస్ మనం ఆల్రెడీ అయితే ప్రీవియస్ దాంట్లో కూడా చూసాము. లైట్ బాక్స్ యూస్ చేస్తున్నాం. అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ ఏంటంటే డబుల్ క్లిక్, గూగుల్ యాడ్సెన్స్ యూస్ చేస్తున్నారు. ఇలా ఏంటంటే కంప్లీట్గా అయితే డేటా అయితే మీరైతే చెక్ చేయొచ్చండి. నేను ఏంటంటే చెప్తూ పోతే ఇలా చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ పర్టికులర్ వెబ్సైట్ యూస్ చేసే దాన్ని బట్టి ఇక్కడ ఏంటంటే మీకు అయితే చూపిస్తుంది. ఇంకా ఈ డీటెయిల్ పైన క్లిక్ చేసినాం అనుకో ఇంకా చాలా అంటే చాలా వస్తాయి. ఇవంతా చెప్తూ పోతే నాకు ఒక 10 to 15 మినిట్స్ ఇవి చెప్పడానికే సరిపోతుంది. కాబట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏదైతే కాంపిటేటర్ దగ్గర నుంచి ఫైండ్ అవుట్ చెయ్యాలి అనుకుంటున్నా దాన్ని బట్టి ఏంటంటే మీరు డేటాను అంతా అయితే కలెక్ట్ చేసుకొని మీరు ఏంటంటే ఒక ఎక్సెల్ షీట్లో కానీ వర్డ్లో పెట్టుకొని మీ టీమ్ లీడ్ కానీ లేకపోతే మీరు కానీ అనలైజ్ చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేది మీరు ఇంప్లిమెంట్ చెయ్యకపోతే మీరు ఇంప్లిమెంట్ అయితే చేసి మీ వెబ్సైట్ను కూడా ఏంటంటే సమ్వాట్ ఒక బెటర్ పొజిషన్కి అయితే తీసుకొని అయితే వెళ్ళొచ్చు. ఎలా అయితే మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చు ఈ టూ ఎక్స్టెన్షన్స్ని. ఎలా చాలా అంటే చాలా టూల్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ సాఫ్ట్వేర్స్ అయితే డిజిటల్ మార్కెటింగ్లో అయితే ఉంటాయి. ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా అంటే చాలా ఉంటుంది. టూ ఎక్స్టెన్షన్ కూడా ఏంటంటే మీ పర్టికులర్ లిస్ట్లోకి అయితే యాడ్ అయితే చేసి అయితే పెట్టుకోండి. మీకు ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా అయితే యూజ్ అయితే అవుతాయి. అండ్ ఈ పర్టికులర్ వీడియో అనేది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు గెయిన్ చేశారు అని అయితే అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. మీరు కూడా అలానే అనుకుంటే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి. అలానే కామెంట్ కూడా చేయండి. చాలా అంటే చాలా తక్కువ ఎంగేజ్మెంట్ అయితే వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ప్రొవైడ్ చేసినా కూడా సపోర్ట్ అయితే రావట్లేదు. కాబట్టి ఈ వీడియోకి కామెంట్స్ చేసి అలానే లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి వెళ్ళేసి కంటెంట్ అయితే చూడండి. కంటెంట్ అనేది మీకు డెఫినెట్గా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అప్పటి వరకు అయితే చేసుకోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.